నిరుమా, మా చెల్లెలుందే, ఆమె చాలా మొండిది. ఇంకా తనకి ఏం కావాలో అమ్మా నాన్నలతో చక్కగా చేయించుకుంటుంది. ఇంకా నేను మా అత్తారింట్లో ప్రాబ్లం అయితే నేను అమ్మా నాన్న వాళ్ళతో ఉన్నాను. మరి ఏమంటే నిజానికి ఆమె ఏమీ చెప్పదు, కానీ ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే ఆమెకి నాకు ఇక్కడ ఎలాంటి అధికారం లేదు అని. మరి నాకు బాధగా అనిపిస్తుంది. ఆమెకి పెళ్ళయ్యి అత్తారింటికి వెడితే ఏంటి మీ చెల్లెలకి పెళ్ళయ్యి ఆమె కూడా వెళ్ళిపోతుంది కదా, ఆమె పెళ్లి చేసుకొని మొండికేసింది. ఎలా నువ్వు అలాగే నేను ఇద్దరూ కన్యలే అన్నట్లుగా ఉండండి. ఆమె అలా మాట్లాడదు, కానీ నాతో ఇది నువ్వు చేయకూడదు, నువ్వు స్వయంగా చేసుకో అని అలా ఇలా మాట్లాడదు, కానీ అమ్మ నాన్నలతో అలా చెబుతుందన్నమాట. అప్పుడప్పుడు 1-2 సార్లు చెల్లెలు మంచి మూడ్లో ఉన్నప్పుడు ప్రేమతో మాట్లాడండి, ఆమెతో కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది మనసులో మాట. ఇప్పుడు ఆమె అసలు ఏమీ మాట్లాడదు. ఎప్పుడో ఒక్కడో ఆమె వల్ల మీరు దుఃఖం కలిగింది, మీరు వెతకండి మీలో ఎక్కడ తప్పు జరిగింది, దేనివల్ల చెల్లెలు నాతో మాట్లాడదు. ఏదో మనకి తెలీదు, మనకి తెలియకుండా మన వల్ల పొరపాటు జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఆమె చెబుతుంది నేను చాలా కోపడతాను అని. నాతో మాట్లాడితే నాకు ఏదైనా పని ఉంటే నాతో చెప్పచ్చు కదా, అమ్మకు ఎందుకు చెప్తావు? ఆమె నాతో చెప్పదు, మమ్మీతో చెబుతుంది నాకు ఇది కావాలి అని. నా దగ్గర కావాలన్నా కూడా మమ్మీకే చెప్తుంది. ఏమంటే మీరు కోపం ఎందుకు తెచ్చుకుంటారు? ప్రేమగా ఉండండి. ప్రేమతో చెబితే బహుశా ఆమె మీ మాట వింటుందేమో, మరి కోపంతో చెబితే ఇంకా పాడవుతుంది. ఇప్పుడు ఆమె మనసుని గెలవడానికి ప్రయత్నించేమిటి? ఎక్కడెక్కడ మన మనసు పాడవుతుందో, ఎవరెవరితో సంబంధం పాడవుతుందో ఆ సంబంధాన్ని మనం బాగు చెయ్యాలి, కలిపేలాంటి పని చెయ్యాలి. మనం విడదీసేయడం చాలా సులువైన విషయం అది, కానీ కలపడం చాలా కష్టం. లోపల అంతర్తపస్సు ఉంటుంది, బయట తపస్సు ఉండదు. అంతర్తపస్సుని, అంతరాన్ని అవసరం. మాట్లాడాలి. కాస్త చెల్లెలు మీతో కాకుండా అమ్మతో చెబితే, అమ్మతో చెప్పి మీ వద్ద ఉన్న వస్తువు అడిగితే, మరి ఆ సమయంలో మీకు కోపం రావచ్చు, చెడుగా అనిపించచ్చు. ఇవన్నీ కాకూడదు. ఇది నా బాధ్యత, నేను ప్రేమతో గెలుచుకుంటాను, గెలుస్తాను కూడా. ఆమె ఎంతైనా కోపడిని అమ్మ ద్వారా మిమ్మల్ని ఏదైనా అడిగితే కూడా మీరే స్వయంగా వెళ్ళి ఇవ్వండి. కాస్త హాయిగా నవ్వుతూ తీసుకోమ్మా అని, ఇంకేమైనా కావాలా అని. ప్రేమతో మాట్లాడు, ప్రేమతో ఉండండి. ప్రేమతో నువ్వు ప్రేమ ఎలాంటి విషయం అంటే మంచి ప్రేమ, శుద్ధ ప్రేమ. ఎక్కడైతే మనం తీసుకోవాల్సిన పనే లేదు, ఇవ్వడమే విశేషం. శుద్ధ ప్రేమలో ఆపేక్ష ఉండదు, మారవలసిన ఆశ కూడా ఉండదు. ఇక మన ప్రేమ, శుద్ధమైన ప్రేమ ఎలా అంటే ఎప్పుడూ తక్కువ కాదు, పెరగదు కూడా, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అలాంటి ప్రేమతో ఉండు. మరి చూడు, చెల్లెలు ఎలాంటిదైనా, అత్తగారు ఎలాంటిదైనా, ఇలాంటివి ఎన్నో చూశాను నేను. ఎన్నో కోడళ్ళు ఒకరికొకరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని శుద్ధ ప్రేమతో జీవిస్తున్నారు. మీరు కూడా అలాగే ఉండండి. చివరికి ఆమె మీ చెల్లెలే, ఒకే తల్లికి రక్తం. మీరు అత్తాకోడళ్ళు సాల్వ్ చేసుకుని అమ్మా కూతుళ్ళలా ఉంటే మరి మీ ఇద్దరూ చాకాచెల్లెలై ఏం ప్రాబ్లం వస్తుంది? ఒకే రక్తం తప్పక అవుతుంది. మీరు నిశ్చయించుకోండి, నేను గెలవాలి అని. నేను మనసులో ప్రేమ ఉంచుకుని నా పట్ల ఏదైనా చెడు జరిగిందా, లేదా నా వల్ల ఏదైనా తప్పు జరిగినా నాకు తెలియకపోతే కూర్చోబెట్టి నా తప్పులన్నీ మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. ఇద్దరూ అమ్మా నాన్న ఈరోజు ఉంటారు, రేపుండరు, మొత్తం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు. ఇలా ఏదైనా చేయాలి. మరి దాంతో ప్రేమగా ఉండాలి. మనసులో ఏది ఉన్నా చెప్పేయండి. మనసులో ఉంచుకుంటే చెప్పేస్తాను, నీ మనసులో ఏముందో అది చెప్పేసాయి.
ఏది మనసులో ఉంచుకోవద్దు. ఒకరి పట్ల ఒకరు మంచి గ్రంథిని ఉంచుకోండి, మనసుతో ఉండండి. తెలిసిందా? నిరుమా, మా అమ్మాయితో నాకు ఏదైనా చెప్తే దానికి కోపం వచ్చేస్తుంది. తిన్నటి మాట కూడా ఏదైనా సరే మరి చెప్పడంలో నా వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా? ఎందుకని ఇంకెవరితో మీద అలా కోపడదు. నేను తిన్నగా ఏదైనా చెప్పినా కూడా సగం మాట విని కూడా దాని లోపల బయటికి ఏమీ అందు. కానీ నాకు తెలిసిపోతుంది నాపై కోపం తెచ్చుకుంది అని, దానికి నచ్చలేదు అని. మరి ఏం కారణం? నేను చెప్పడంలో ఏమిటి తేడా? నేను అమ్మని, ఇది నా కూతురు, నేను చెప్తాను ఇది చెయ్యాలి, నా బాధ్యత దీనికి కాస్త నేర్పించాలి. ఇవన్నీ మీ మనసులో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా. ఇవి ఈ తరం పిల్లలకు నచ్చదు. వీరంతా ఇండిపెండెంట్గా అవ్వాలనుకుంటారు. చాలా చిన్నప్పటి నుండే వీరికి ఇండిపెండెన్సీ కావాలి. ఎవరు వారిని తిట్టినా చేసినా కూడా, బాసిజం చేసినా వారికి ఇంకా ఇష్టం ఉండదు. చెప్పడం వల్ల మీరేమైనా మాట చెబితే అప్పుడు మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి, స్వయంగా చూసుకోండి. మీరు ఎక్కడ బాసిజం చేస్తున్నారు? ఇంతేకాదు, ఆమె ముఖం మాడిపోతుంది, ఆమె కోపం వస్తుంది, దాని ప్రభావం మీపై ఎంత పడుతుంది? మీ మొహం కూడా పాడవుతుంది, మీ మనసు పాడవుతుంది, మీ మూడ్ కూడా పాడైపోతుంది. మీకు కూడా అంతే ప్రభావం పడుతుంది కదా. ఉంటుంది. ఇలాగే నడుస్తూ ఉంటుంది. దీనికి అంతం రాదు. మరి ఏం చేయాలి? మీ వైపు నుండి ప్రేమగా ఉండండి, ప్రేమ ఉంచుకోండి. పిల్లతో ప్రేమతో చెప్పండి. చెప్తే చేస్తే సరే, లేకపోతే నువ్వు సరే. ప్రేమతో చేయండి. దానిపై ప్రేమ తగ్గించద్దు. ఆమె తప్పుల్ని చూడొద్దు. లేదు, దానివల్ల తప్పు జరిగితే దాన్ని అందులో నుండి బయటకి తీసుకురావాలి. ఏ విధంగా అప్పుడు హ్యాండిల్ చేయాలి? ప్రేమతోనే చెప్పాలి. మీ తప్పు పరిణామం ఏమిటి, ఎందుకు? నీ వయసు చిన్నది, అందువల్ల బహుశా పరిణామం కనిపించకపోవచ్చు. కానీ అనుభవం ఉంది నాకు. ఏ విషయాలపై ఈరోజు బాధపడుతున్నావో కదా, ఆ విషయాలన్నింటిలోనూ ఎంతో కాలం క్రితమే దాటి నేను వచ్చేసాను. నా వద్ద ఉన్న అనుభవం వల్ల లాభం దొరుకుతుందా? బాధ్యతతో చెప్తున్నా, ఇది నా అనుభవం. అయితే ఏది చెప్పినా ఎటువంటి కోపం లేకుండా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. మన పిల్లలకి మార్చాలని అనుకుంటే మన లోపల అహంకారం ఒకటి ఉంటుంది. నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, ఇలా చెప్పడం నిజం, నువ్వు చేసి తీరాలి, పూర్తిగా నువ్వు తప్పు, ఈ తప్పులో నుండి బయటపడాలి, ఈ తప్పులన్నీ నీ మనసులో నుండి బయటపడాలి, ఇవన్నీ మనమే బయటకు పడాలి. ఈ అహంకారం బాధ కలిగించకూడదు. ఇంత తీసుకోవడానికి అహంకారం ఇంకా వికృతం అయిపోతుంది. మన ఎదురుగా ఉంటే అహంకారం ఇంకా పెరుగుతుంది. ఎందుకు విందు? ఈ మాట కాస్త ఎగ్జాంపుల్తో చెప్తారా? ఎలా అంటే, నువ్వు చూడమ్మా, నీ పెద్దదానివి అవుతున్నావు, స్కూల్కి కూడా వెడుతున్నావు, ఏ అబ్బాయిలతో గోళ్ళలో పడద్దు, ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, ఎక్కువ ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు. చాలా మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ నిలవకపోతే నీ చాలా దుఃఖం కలుగుతుంది. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ వల్ల ఏమీ లాభం లేదు. నమ్మకమైంది కూడా కాదు. ఈ ఫ్రెండ్షిప్ సన్నటి దారం కంటే భయంకరమైంది. నువ్వు బాధపడితే
నాకు చాలా దుఃఖం వస్తుంది. అందుకే ఆ అనుభవం మీ జీవితంలో ఏది ఉన్నా, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడైనా చుట్టాలతో ఎవరైనా ఉంటే చెప్పు. ఎంతో మంచి ఉంటారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మన ఎదురుగానే ఫ్రెండ్షిప్ ఆగిపోవడం వల్ల అబ్బాయిలు టీనేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆమెకు అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ అంతా అని, సర్వస్వం అని, మొత్తం ప్రపంచంలో సుఖం అంతా కూడా ఫ్రెండ్షిప్లోనే ఉంది అని అనిపిస్తుంది. ఇంకా ఎక్కడో చోట ఒకరికొకరు తప్పులు చూసుకుంటారు, ఒకరికొకరు తిట్టుకుంటారు, గొడవ పడతారు, మళ్ళీ విడిపోతారు. ఒకరి చేతిలో ఒకరుండరు. ఎలా పిల్లలు తల్లితో ఉంటారో, మాట్లాడతారో, నడుచుకుంటారో, అలాగే తన ఫ్రెండ్తో పాటు కూడా జరగచ్చు కదా. ఇలా ఎక్కువగా నడిస్తే ఫ్రెండ్షిప్ని వదిలేస్తారు. దానికోసం ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో. ఇవన్నీ ప్రేమతో మాట్లాడి చూడు, దాని పరిణామం ఉంటుంది, అనుభవించాలి కూడా. కాస్త చూడు, ఫ్రెండ్షిప్లో బాగా సంతోషంగా ముందుగా వెళ్తుంటారు. కానీ ఉన్నట్టుండి ఆ ఫ్రెండ్షిప్ తెగిపోతే, లేదా ఏదైనా జరిగి విడిపోతే, అబ్బాయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే పూర్తిగా మీరు ఒంటరైపోతారు. ఒకరికొకరు కలిసి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా దీని పరిణామం ఈ దిశలో ఆలోచించి చూడండి. ఇలాగా ఆలోచిస్తే విషయాలు ఆలోచించగలవు కదా. నాటకంగానైనా సరే చేసి చూడు. 8-15 రోజులు వేరేగా ఉండి పూర్తిగా ఫ్రెండ్ లాగానే ఫోన్ చేయకుండా, మాట్లాడకుండా, ఎలా అంటే మన ఇద్దరం వేరుగా ఉంటామో అలాగే ట్రయల్ చేసి చూడు, అనుభవించు. లోపల ఎలాంటి అనుభవం ఉంటుందో చూడు. లోపల టీనేజ్లో అంత సహనశక్తి ఉండదు. ఇక ఫ్రెండ్స్ ఎలాంటి వారు ఈ రోజుల్లో ఎక్కువగా ఏమీ నిలబడదు. ఇదే జ్ఞానంతో కాస్త ముందడుగు వేద్దాం. తెలిసిందా? తిట్టి కొట్టి చెబితే, క్షణంలో ఫ్రెండ్షిప్ని వదిలేయి అని చెబితే మరి ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు విరుద్ధంగా ఎక్కువగా అవుతుంది, ఇంకా ఫ్రెండ్తో ఎక్కువగా అయిపోతుంది. ఇది సైకలాజికల్. ఇలా ఎంత మీరు చెయ్యొద్దు అని చెప్తారో ఆమె సైకాలజీ అంతే చేయడానికి ఎక్కువగా సిద్ధం అవుతుంది. ఆమె అహంకారం ఇంకా పెరుగుతుంది. నేను చేస్తున్నాను, అది సరిగ్గా చేస్తున్నాను అలా అని అహంకారం దృఢపడుతుంది. ఇంకా మీరు అక్కడే వదిలేస్తారు. చెప్పగలరు ఎలా ఇవన్నీ జరుగుతున్నాయో. చివరికి అనుభవించాల్సింది నువ్వే కదా. అందుకే అన్నీ అక్కడే వదిలేసేయి. అక్కడే ఆ అహంకారం ఉంటుంది, అక్కడి వరకే ఆమె నిలిచిపోతుంది. కానీ మీరు ఎక్కువగా లాగితే మీ వైపు విషయం ఒప్పించడానికి, ఆమె కూడా ఆమె మాటను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా లాగుతుంది. మరి ఆమెతో ఇంకా దూరంగా పోతుంది. మీ మాటని అర్థం చేసుకోవడానికి నమ్మశక్యం కావడం లేదు. తెలిసింది కదా. చాలా డెలికేట్ విషయం ఇది టీనేజ్లో. ఎందుకంటే ఏమాత్రం తెలివి ఉండదు. టీనేజ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. తమను తాము కంట్రోల్ చేసుకోలేరు. ఈ విషయాలని మీరు దాటి వచ్చారు కనుక మీకు తెలుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ ఆమెకి తెలీదు. ఆటపాటల్లో, ఇతరుల్లో చూస్తారు, ఫ్రెండ్స్లో చూస్తారు. ఆ మొత్తం ప్రభావం అమ్మాయిల అబ్బాయిలలో, స్కూల్లో, కాలేజీలో, అన్ని చోట్ల పడుతుంది. అంతా చూస్తారు. ఇది తప్ప ఇంకేమీ చూడ్డానికి వాళ్ళకి దొరకదు. మొత్తం టీనేజ్లో ఎంతమంది వస్తారో, మాతో పాటు మా క్యాంప్స్ కూడా అవుతూ ఉంటాయి.
శిబిరం అన్నీ వస్తూ ఉంటాయి. అందులో కేవలం టీనేజర్స్ మాత్రమే ఉంటారు. పెద్దవారు అలౌడ్ కాదు, అడల్ట్స్ నాట్ అలౌడ్. దాంతో వారు మనస్సు విప్పి మాతో వారి ప్రాబ్లంని చెప్తారు. ఇంకా దాని సొల్యూషన్ కూడా చెప్తాం మేము. పెద్ద అయితే ఇక వారు చెప్పలేరు, నిశ్శబ్దంగా ఉండిపోతారు. వారితో మాటలు స్పెషల్ టైం ఇచ్చి వారితో మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళతో ఇదే చెప్తాం మేము. మా మాట మా అమ్మా నాన్నలకు అర్థమే కాదు అని వాళ్ళంతా ఇదే చెప్తూ ఉంటారు. పేరెంట్స్ అంటారు మా మాట పిల్లలు అర్థం చేసుకోరు అని. ఈ డిస్టెన్స్ తక్కువ కావడం కాకుండా పెరుగుతోంది. మీరు మీ పిల్లలతో పాటు సైకాలజీ చదివి చాలా తెలుసుకుని అందులో నుండి మార్గం వెతకాలన్నమాట. తెలివితో ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు కాస్త సిద్ధంగా ఉండాలి కదా. ఈ టీనేజ్లో పిల్లలు అమాయకులైతే తమతో తోచినట్లుగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సిద్ధంగా ఉండాలి. అక్కడ కూడా మీ ప్రేమని తగ్గించకూడదు. తెలిసిందా? తెలిసింది. కానీ మీ వద్ద ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, మీరు ఎంత ప్రేమగా ఉంటారో వారితో అలా మేము ఉండాలి. ఒక్కతే కూతురు, ఒక్కతే, కానీ మేమెందుకు ఉండాలి, మీలాగే ఉండాలి అని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఉంది. నిరుమా, నాది కూడా ఇలాంటి ప్రాబ్లమే మా పెద్ద కొడుకుతో. కానీ తర్వాత ఓసారి కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను వాడిని తల్లిని, నేను వాడిని భయపడుతున్నాను. ఇంట్లోకి వస్తూనే ఏదో ఒకటి పడేస్తూ ఉండేవాడు, ఏదో ఒకటి విరగొట్టేవాడు, ఏదో ఒకటి అతనితో ఏదో ఒకటి అవుతూనే ఉండేది. నేను చిరాకు పడుతుండేదాన్ని. అప్పుడు ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతూ ఉండేది. తర్వాత ఆలోచిస్తే ఇక ఇలాంటి నిశ్చయంలోకి వచ్చేసానంటే వాడు చివరికి వాడి చేతిలో జరిగేది వ్యవస్థితం ప్రకారంగా అవుతోంది. ఏదైనా పగిలినా విరిగినా దానికోసం నేనెందుకు చిరాకు పడ్డాను. అలా దాని తర్వాత నేను ఎంతో ప్రతిక్రమణ చేశాను. ఇంకా 10th ఉన్నాడు, లాస్ట్ ఇయర్ వాడు. 10th పిల్లలు ఎంతలా చదువుతారు, కానీ వాడు మాత్రం ముందే చెప్పేశాడు నేను 50% కంటే ఎక్కువ తాను అని. అలా అతను ఎగ్జామ్ టైంలో కూడా ఫుల్ క్రికెట్ ఆడేవాడు. మరి నాకు అప్పుడప్పుడు మనసు కనిపించేది వాడికి చెప్పాలి ఎగ్జామ్స్ చదువు అని, కానీ చెప్పేదాన్ని కాదు. తనంతట తానే క్రికెట్ ఆడిన తర్వాత తనే స్వయంగా వచ్చి చదువుకునేవాడు. ఎగ్జాక్ట్లీ 50% తెచ్చుకున్నాడు కూడా. ఇందులో నాకు అనిపిస్తుంది మన ఓర్పు చాలా అవసరము. ఎన్నోసార్లు ఖర్చు కూడా ఎంత ఎక్కువగా చేసేవాడు అంటే, అప్పుడు నేను నా హస్బెండ్తో మాట్లాడితే వాడు అలా అనేవాడు, నా ఎదురుగా డబ్బులు ఇచ్చేవారు. మరి ఇప్పుడు వాడికి అర్థమైంది, తనంతట తనే స్వయంగా ఖర్చులు తగ్గించాడు. అంటే పిల్లల్లో ఎలా అనిపిస్తుందంటే వారికి అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ వారికి టైం ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. టైం గ్యాప్ చాలా అవసరం. ఈ రోజుల్లో పిల్లలైతే తెలివైన వారు చాలా. దిస్ జనరేషన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. చాలా తెలివైనవారు. నిజానికి పేరెంట్స్ వారి తెలివి ముందు చాలా చిన్నవారైపోతారు. ఎందుకంటే ఇంత చదివించి ఇంత గ్లోబల్ కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్ అయింది. మరి ఇంటర్నెట్, కంప్యూటర్స్, టీవీ, మీడియా, ఈ విషయాలన్నిటిలోంచి పిల్లలు చురుగ్గా అయ్యారు. ఈ మాట నిజమో, మనం ఇంట్లో పనుల్లో ఉన్నాము, ఇక్కడ వ్యవహారాల్లో ఉన్నాము కాదు అనడం, ఇవన్నిట్లోనూ మనం తెలివైన వారే. కానీ ఇంకోటి దిశ తెలివి ఉంది, మనం అప్రిషియేట్ చేయాలి. మనం ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే, మేము ఎందులో తెలివైన వారు, మా పిల్లలు కూడా అందులో చురుకైన వారు, మనలాంటి వారు ఉండడం వల్ల తెలివైన వారు, మన పిల్లలు కూడా అందులో తెలివిగా ఉండాలి. తండ్రికి అనిపిస్తుంది నేను ఏ విధంగా బిజినెస్ చేస్తానో వాడు కూడా అలాగే చేయాలి బిజినెస్ అని.
ఇప్పుడు ఇంత వేగవంతమైన కాలం, పద్ధతులు మారుతున్నాయి. బిజినెస్, వంటలో ఎన్ని వస్తువులు, ఎన్ని కొత్త కొత్త రెసిపీలు, ఎన్ని కొత్త కొత్త అన్నం, రొట్టెలు తినేవారం, అన్నం, పప్పు, కూర. ఈ కాలం మారిపోయింది. ఇప్పుడు పిజ్జా, మెక్సికన్ వచ్చింది, చైనీస్ వచ్చింది, ఏవేవి వచ్చాయి. ఇప్పుడు అంటారు ఇవన్నీ చేయడం నాకు వచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్లో చేస్తూ ఉంటాం. శాండ్విచ్, ఇందులో ఈ రోజుల్లో టీనేజర్ అందరూ కూడా అడిగితే నాకు వంట చేయడం వచ్చా అని వాళ్ళంటారు. రాదు, కొంచెం కొంచెం అయినా వస్తుందా అని అడిగితే ఏం వస్తుంది అంటే అమ్మ లేకపోతే ఆకలి వేస్తే ఏం, వాళ్ళు అంటారు నాకు శాండ్విచ్ చేయడం వచ్చు అని, మ్యాగీ చేయడం వచ్చు అని, స్పాగెటీ చేయడం కూడా వచ్చు అని. ఇంకా ఇంకేం లేదు, హాయిగా తినేస్తారు. జంక్ ఫుడ్ తినడానికి వీళ్ళు ఇష్టపడతారు చాలా. వీటిని తినడం వల్ల నిరంతరంగా అదే నచ్చుతుంది. ఇంకా మనకి ఇవన్నీ ముందు నుండి ఇష్టమే లేదు. రొట్టె, పప్పు తప్పితే ఇంకేమీ తినము, మనకి నచ్చవు. నేను అనుకుంటాను మన పిల్లలు కూడా ఇవే తినాలి అని. వీటినే నేర్చుకోవాలని ఈ గ్యాప్ ఉందే, దీన్ని లివింగ్ స్టైల్కి తినడం, తాగడం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వారు ఎంత అడ్జస్ట్ అవుతారు అంటే కష్టం. మనం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. కాస్త కాస్త ఇవి నేర్చుకో, ఇవి వండు. అప్పుడప్పుడు పప్పు రొట్టెలు కూడా అవసరమే, అవి తినాలి. నేను ఇంటికి వస్తే మాకేం తినిపిస్తావు, రొట్టెలు పప్పు తినిపిస్తావా, ఇలా ప్రేమగా నేర్పించాలి అంతే.